ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబం మఠంగూడెం వాస్తవ్యులు చాగర్లమూడి జాన్సన్ గారు, స్వరూప గార్ల వివాహ దిన సందర్భంగా అత్తమామలు బాలకోటేశ్వరరావు, విజయలక్ష్మి దంపతులు, తల్లిదండ్రులు మందలపు రాజారావు గారు, కన్యాకుమారి గారు సహకారాన్ని ఇస్తున్నారు. జాన్సన్, స్వరూప గారులకు వివాహ దిన శుభాకాంక్షలు ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. వారి వైవాహిక జీవితం ఆశీర్వాదకరంగా ఉండునట్లు ప్రార్థిద్దాం. బాలకోటేశ్వరరావు, విజయలక్ష్మి గారులకు, మందలపు రాజారావు గారు, కన్యాకుమారి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. ఈ దినం ఏప్రిల్ మాసానికి చివరి దినం, 30వ తారీఖు. ఇంకా 3 గంటల్లో మనం మే మాసంలోనికి ప్రవేశిస్తాం. 3వ వంతు ఈ సంవత్సరం ముగిసింది. ఇంకా 2 వంతులు ఉన్నాయి. 8 నెలలు ఉన్నాయి. 4 మాసాలు ముగిశాయి. ప్రభువు నమ్మకస్తుడు, ఆయన నమ్మదగినవాడు. ఈ మాసమంతా ఎపిసోడ్ సహకారం ఇచ్చిన వారికి, ఆర్థిక సహకారం అందించిన వారికి ప్రత్యేక ధన్యవాదాలు. రేపటి నుండి మే మాసం 30 దినాలు ఎపిసోడ్ సహకారులు కావాలి. దయతో ప్రార్థించండి. ఒక్కరు కూడా లభించలేదు. ప్రభువు ఇచ్చేటట్లుగా అడుగుదాం. ఏప్రిల్ మాసంలో సమృద్ధిగా ప్రభు సహాయం చేశారు. ప్రతి అవసరం తీర్చారు. అందుకు ప్రభువుకు కృతజ్ఞతలు. జాన్సన్, స్వరూప గారి కొరకు ప్రార్థిద్దాం. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. ఏప్రిల్ మాసం 30 దినాలు ఎపిసోడ్స్ నిర్వహించుటకు మీరిచ్చిన కృపకై కృతజ్ఞతలు. ఈ దినం ఎపిసోడ్ సహకారం ఇచ్చిన మందలపు రాజారావు గారు, కన్యాకుమారి గారికై మీకు కృతజ్ఞతలు. సోదరుడు జాన్సన్ గారు, స్వరూపరాణి గారికి వైవాహిక వార్షికోత్సవం మీరు అనుగ్రహించిన కృపకై కృతజ్ఞతలు. బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. ప్రత్యేకంగా నేటి వాక్య ధ్యానం కొరకు ఎదురు చూస్తున్న మీ బిడ్డలతో మీరు మాట్లాడండి. ఇంకనూ మిమ్మును రక్షకునిగా అంగీకరించిన వారుంటే ఈ రాత్రి వారికి రక్షణ దినంగా కృప చూపండి. ఈ మాసం సహాయం చేసిన ప్రతి కుటుంబాన్ని దీవించండి. వచ్చే మాసం కొరకు సమృద్ధి అయిన సహకారాన్ని పంపించండి. యేసు ప్రభువు పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. యెషయా గ్రంథం 46వ అధ్యాయము మీ ఎదుట ఉంచుకొనండి. బేలు కూలుచున్నది, నెబో కృంగుచున్నది. వాటి ప్రతిమలు జంతువుల మీదను పశువుల మీదను మోయబడుచు ఉన్నవి. మీ మోతలు సొమ్మసిల్లు పశువులకు భారముగున్నవి. అవి కృంగుచు కూలుచు ఉండి ఆ బరువులను విడిపించుకొనలేక తామే చెరలోనికి పోయి ఉన్నవి. క్రీస్తు పూర్వం 650 సంవత్సరాల క్రితమే యెషయా ప్రవక్త భవిష్యత్తులో బబులోను కూలిపోబోతున్నది. బేలు అంటే బయలు, ప్రభువు అని అర్థం. నెబో అన్నప్పుడు అబెద్నగోలో నెగో అనే పదానికి వాడిన నెబో అనే పదం, ఇది కూడా బబులోను దేవతలను సూచిస్తోంది. ఈ 2 దేవతలు బబులోను వారికి ముఖ్యమైనవి. వాటి విగ్రహాలు బబులోను దేశం అంతా ఉన్నాయి. ఆ విగ్రహ ప్రతిమలు కూలిపోతున్నాయి అని చెప్పాడు. విగ్రహ ప్రతిమలు కూలుతున్నాయి అంటే అర్థం ఏంటంటే అక్కడ రాజ్యం మారబోతోంది. కల్దీయుల రాజ్యం మార్పు చెంది మాదీయుల రాజ్యం రాబోతోంది. మాదీయుడు దర్యావేషు వచ్చినప్పుడు బెల్షజరు ద్వారా అప్పటి వరకు రాజ్యములో ఉన్న కల్దీయులను పడగొట్టి
నెబో బేలు అనే వారి దేవతలను నాశనం చేసి తమ యొక్క మాదీయ దేవతలను ప్రతిష్ఠిస్తాడు. అది జరగబోతోంది. దాన్నే చెబుతున్నాడు. అవి పశువుల మీద మోయబడుతున్నాయి, వాటికి సమస్యలు పోతున్నాయి. ఆ పశువులు మోయలేనంతకంటే విస్తారమైనటువంటి విగ్రహ ధ్వంసం జరిగిందన్నమాట. అక్కడ అది జరగబోతోంది అనేది ప్రవచనం. యాకోబు ఇంటి వారలారా, ఇశ్రాయేలు ఇంటి వారిలో శేషించిన వారలారా, గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారలారా, తల్లి ఒడిలో కూర్చుండినది మొదలు నేను చంకబెట్టుకుని వారలారా, నా మాట ఆలకించండి. ఇందులో ఎన్ని అమూల్యమైన మాటలు దేవుడు చెబుతున్నారండి. యాకోబు ఇంటి వారలారా, ఇశ్రాయేలు ఇంటిలో శేషించబడిన వారలారా. శేషము అనేటువంటి పదం గంభీరమైన అర్థాన్ని ఇస్తుంది. దైవ వాగ్దానాల నెరవేర్పు శేషంలోనే కనబడుతుంది. ఇశ్రాయేలును శేషము లేకుండా నాశనం చేయటానికి ప్రపంచ అన్య జనాంగపు ముఖ్యమైనటువంటి సైన్యాలన్నీ ప్రయత్నం చేశాయి, కానీ వాళ్ళ వల్ల కాలేదు. శేషాన్ని మిగుల్చుకుంటూ వచ్చాడు. రెమినెంట్ అంటారు. శేషాన్ని దేవుడు మిగులుస్తూ వచ్చాడు. తీర్పులు దేవుడు ఇశ్రాయేలు గోత్రాలకు విధించినప్పుడు చిన్నపిల్లలలో తాను ఎన్నుకున్న వారిని మిగులుస్తూ వచ్చాడు. అలా మిగిల్చబడిన వారు మరలా వృద్ధి చెంది ఆ గోత్రాన్ని ఫిల్ చేశారు. అలాగా మిగల్చబడిన వారలారా, గాడ్స్ జడ్జిమెంట్ అనుభవించి వెళ్ళిపోయినటువంటి వారు కాక దేవుని వాగ్దాన ప్రమాణం చొప్పున నిలిచినటువంటి నూతన తరపు జనులారా, మిమ్మలను నేను ఏం చేశానట? గర్భాన పుట్టినది మొదలుకొని నా చేత భరించబడ్డారు అన్నాడు. లిజన్ టు మీ ఓ హౌస్ ఆఫ్ జాకబ్, ఆల్ ద రెమినెంట్ ఆఫ్ ద హౌస్ ఆఫ్ ఇజ్రాయెల్ who have been born by me from before your birth. తల్లి ఒడిలో కూర్చుండినది మొదలుకొని నేను చంకబెట్టుకుని వారలారా, క్యారీడ్ ఫ్రమ్ ద వూంబ్. మీరు పుట్టినప్పటి నుంచి మిమ్మల్ని భరించిన వాడను నేనే అంటున్నాడు. అది వాళ్ళకు తెలుసా? కానీ దేవునికి తెలుసు. ఈ శేషము తల్లి ఒడిలో ఉండినప్పుడు నుండి వారి బాధ్యతను తీసుకున్నవాడు ఎవరట? దేవుడు. సోదరుడా, సోదరి, మనము తల్లి గర్భములో రూపొందించబడినది మొదలు తల్లి గర్భము నుండి వెలుపటకు వచ్చి ఒక దినమైనా కాకమునిపే దేవుని కన్నులు మనల్ని చూస్తున్నాయి. మన జీవిత దినాలన్నీ లెక్కించబడ్డాయి. మనము తల్లి గర్భము నుండి బయటకు వచ్చిన మొదటి దినము మొదలుకొని మనలను ఎత్తుకున్నవాడు, భరించినవాడు, చంకబెట్టుకున్నవాడు అయినవాడు దేవుడు అని చెబుతున్నాడు. ఒక తల్లి, ఒక తండ్రి మనం పుట్టినప్పటి నుంచి మొదలుకొని మనలను ఏ విధంగా భరిస్తూ వచ్చారో, వారు భరించారు అంటే వనరులు దేవుడిచ్చాడు, జీవము దేవుడిచ్చాడు, పోషణ దేవుడిచ్చాడు, పరిస్థితులు దేవుడిచ్చాడు, భద్రత దేవుడు ఇచ్చాడు. ఆయన ఇవ్వకపోతే ఏ తల్లి తండ్రి పోషించలేరు. కనుక నేను మిమ్మును భరించాను అన్నాడు. సహోదరుడా, సహోదరి, ఎప్పటి వరకు? గర్భమున పుట్టిన మొదటి దినము మొదలుకొని వృద్ధాప్యము వచ్చు వరకు, ముసలితనమందు ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే. తల వెంట్రుకలు నెరియ వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే. నేనే చేసి ఉన్నాను. చంకబెట్టుకుని వాడను నేనే. నిన్ను ఎత్తుకొనుచు రక్షించు వాడను నేనే. వండర్ఫుల్ వర్సెస్. ఎత్తుకుంటాడట. వెంట్రుకలు నెరిసిపోయిన ఆయన ఎత్తుకుంటాడట. సోదరుడా, సోదరి, వెంట్రుకలు బాల మెరుపు వేరు, ఒరిజినల్గా మెరిసిపోవటం వేరు. వెంట్రుకలు నెరిసిపోయేది ఎప్పుడు? వృద్ధాప్యం. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే. తల వెంట్రుకలు తెల్లగా అయిపోయినా నిన్ను ఎత్తుకునేవాడను నేనే అంటున్నాడు. తల్లిదండ్రులు ఎంతకాలం ఎత్తుకుంటారు? మహా అయితే 2.5 సంవత్సరాలు, 3 సంవత్సరాలు.
3 సంవత్సరాలు దాటితే ఆర్టీసీ బస్సులో కూడాను హాఫ్ టికెట్ తీసుకుంటున్నారు. అవునా? కనుక 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎవరు ఎత్తుకోరు. ఇదివరకు దినాల్లో మురిపె ఉంటే 5 సంవత్సరాలు ఎత్తుకునేవాళ్ళు పిల్లల్ని. ఇప్పుడు ఎవరు ఎత్తుకుంటున్నారు? అసలు వాళ్ళు ఎత్తుకొని ఇస్తున్నారా? సంవత్సరం వయసు వచ్చిన వాళ్ళు పరుగులు పెడుతున్నారు. ఎత్తుకోమని మారాన్ చేయటం పోయింది. ఎవరో ఎక్కడో ఇప్పుడు వాళ్ళు పరుగులు పెట్టేస్తున్నారు సంవత్సరానికే. సోదరుడా, సోదరి, 1 సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు మించి తల్లిదండ్రులు ఎత్తుకోలేరు, బంధువులు ఎత్తుకోలేరు. కానీ ముదిమి వచ్చు వరకు ఎత్తుకున్న వాడని. ఏమిటి దాని అర్థం? ఏమిటి? ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. నేను నిన్ను గురించి జాగ్రత్త తీసుకుంటాను, నిన్ను పోషణ ఇస్తాను, నీ భద్రతను చూస్తాను. ముదిమి వచ్చినప్పుడు ఎత్తుకోవటం ఏమిటి? అసలు ఆ భావన ఎవరైనా చెప్పగలిగితే ఎంత ప్రేమ. చిన్నపిల్లలు నడిస్తే కాళ్ళు ఒత్తుకుపోతాయని ఎత్తుకుంటుంటాం కదా. పెద్దవాడైనప్పుడు ఎత్తుకోవటం, వృద్ధుడైపోయినప్పుడు ఎత్తుకునే దేవుడు ఉన్నాడు. ఎంత గొప్ప కనికరం కలిగిన దేవుడు అండి. ఎవరు ఎత్తుకుంటారు? ముసలాన్ని ఎవరు ఎత్తుకుంటారు? ఒక పక్కన కూర్చోమంటారు. కానీ దేవుడు అలా కాదు, ఆయన ఎత్తుకుంటాడు, ఆయన భరిస్తున్నాడు. చంకబెట్టుకుంటాను నిన్ను. చంటి బిడ్డలను చంకన పెట్టుకుని తల్లిదండ్రులు బంధువులు ప్రేమించినట్లు నేను నిన్ను ప్రేమిస్తాను. నీ వృద్ధాప్యంలో నిన్ను నిర్లక్ష్యం చెయ్యను నేను. నాకు అర్థమైంది ఏంటంటే, తల్లి గర్భము నుండి వచ్చిన మొదటి దినాన నిన్ను దేవుడు చూచి ఎలా భావిస్తున్నాడో, నీవు సమాధికి దిగిపోవు వృద్ధాప్యము దినమున వరకు కూడా ఆయన నిన్ను అదే ప్రేమతో ప్రేమిస్తున్నాడు, అంతే భావనతో ప్రేమిస్తున్నాడు. అటువంటి నిస్సహాయునిగానే భావించి ప్రేమిస్తున్నాడు. బాల్యములో నువ్వెంతగా ఆధారపడ్డావో నీ ముదిమిలో కూడా అంతగా ఆధారపడవచ్చని ఆయన నేర్పిస్తున్నాడు. సోదరుడా, సోదరి, భర్త కొన్ని అవసరాలే తీర్చగలుగుతాడు. భార్యవి కొన్ని కోరికలు భర్త తీర్చలేడు, కొన్ని అవసరాలు భర్తలు తీర్చలేరు. తల్లిదండ్రులు బిడ్డల యొక్క అవసరాలు కొన్ని తీర్చలేరు. కానీ దేవుడు అలా కాదు, అన్నీ తీరుస్తాడు. మీకు అవసరమైనవి, మీకు యోగ్యమైనవి ఆయనే ఏర్పాటు చేసి ఇస్తాడు. ఆయన కంటే నమ్మదగిన వాడు ప్రపంచంలో మరొకరు లేనే లేరు. కనుక తల్లి అయినా మరుస్తుంది, తండ్రి అయినా నిన్ను మరుస్తాడు, కానీ నేను నిన్ను మరిచేవాడును కానన్నాడు. నిజమే, తల్లిదండ్రులు కొన్ని సందర్భాల్లో మరిచిపోతారు. మనకు పిల్లోడు ఉన్నాడు అనే సంగతి కొన్ని సందర్భాల్లో ఎవరైనా విస్మరించవచ్చు. కానీ దేవుడు అలాగును కాదు. శేషించబడిన వారులారా, మిమ్మును నేను భరిస్తున్నాను, ఎత్తుకున్నాను, చంకన పెట్టుకున్నాను, నేనే నిన్ను చేశాను, నిన్ను ఎత్తుకుని రక్షించుచూ ఉన్నవాడను నేనే, రక్షించుచున్నవాడను నేనే. 91వ సంకీర్తనలో 12వ వచనం అన్నాడు, నీ పాదములకు రాయి తగలకుండా నేను నా దూతలకు ఆజ్ఞాపిస్తాను అన్నాడు. కనుక మన పక్షంగా దేవునికి ఎంత ప్రేమ శ్రద్ధ ఉన్నదో తెలిస్తే భవిష్యత్తును గురించి ఎన్నడూ దిగులు చెందాం. కొద్దిపాటి అనారోగ్యాలు వచ్చినప్పుడు, కొద్దిపాటి అసౌకర్యాలు వచ్చినప్పుడు దిగులు చెందాం. ఆర్థిక అవసరాలు వచ్చినప్పుడు మదన పడిపోం. ఏమవుతుంది? ఏమీ కాదు, దేవుడు నాకున్నాడనే నమ్మకం, పూర్తి విశ్వాసం. నా తండ్రి ఉన్నాడు, నా తల్లి ఉందని మనం చిన్నప్పుడు ఎంత ధైర్యంగా ఉన్నాం, వృద్ధాప్యంలో అంతకంటే ధైర్యంగా ఉండాలి. నీ పిల్లలు నిన్ను చూడకపోవచ్చు, నీ భార్య నిన్ను చూడకపోవచ్చు, నీ భర్త నిన్ను చూడకపోవచ్చు, నిర్లక్ష్యం చేస్తుండొచ్చు. కానీ నీ దేవుడు నిన్ను నిర్లక్ష్యం చేసేవాడు కాడు. నీవు ఆయన చంకలో ఉంటావు, నీ పాదాల కింద పెట్టనివ్వడు. ఆయన మోస్తానంటున్నాడు, నిన్ను కాపాడుచూ రక్షించువాడని నేనే అంటున్నాడు. ఇంత గొప్ప దేవుడు మనకొద్దా? ఆయనే యేసుక్రీస్తు. మాకొద్దండి యేసుక్రీస్తు. మా దేవుడు మాకున్నాడు, మాకు అక్కర్లేదు, మీ ప్రభువు మాకు అక్కర్లేదు అంటున్నారు వాళ్ళు. ఆయన అర్థం చేసుకోండి, ఆయన వ్యక్తిగత రక్షకుడిగా వస్తాడు. మీకు తండ్రిగా ఉంటాడు. ఆయన తల్లి కంటే ఎక్కువగా ఉంటాడు, కొడుకుల కంటే ఎక్కువగా ఆదరిస్తాడు, భార్య కంటే ఎక్కువ సంరక్షిస్తాడు.
నేనే 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 అని చెప్పి పలుమార్లు తనను తాను మనకు పరిచయం చేస్తున్నాడు. ఎవరండి మనకు సహాయం చేసేది? నేనున్నాను నీకెందుకు అనేవాడు ఎవరున్నారు అసలు ఈ లోకంలో? ఎవరు లేరు. మనం మంచుకుంటే మంచుకుంటారు, వాళ్లకు మనం అంటే ఇష్టం లేకపోతే పలకరించరు, వాళ్లకు అనుకూలంగా లేకపోతే మాట్లాడరు. కనుక మనుషుల్లాంటి వాడు కాదు దేవుడు. మనం బలహీనంగా అయిపోయినా ఆయన మనల్ని విసర్జించడు. మనం పాపులముగా పుట్టాం, అయినా ఆయన మనల్ని విసర్జించలేదు. పాపాన్ని ద్వేషించాడు కానీ పాపులమైన మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. యాకోబు, ఇశ్రాయేలు ఇంటి వారలారా, మీ పాపాన్ని బట్టి మీరు శ్రమలోకి వెళ్ళినా నేను మిమ్మల్ని విడిచిపెట్టలేదు, మీరు శేషంగా నా చేతుల్లో ఉన్నారని చెబుతున్నాడు. మేము సమానులమని నన్ను ఎవనికి సాటి చేయుదురు? మేము సమానులమని ఎవరిని నాకు పోటీగా చేయుదురు? టు whom will you liken me and make me equal and compare me that we may be alike? ఇదిగో దేవుడు ఈయనున్నాడు అని ఎవరి గురించి చెప్పగలుగుతారు? మేము సమానులము అని ఎవడు నాకు పోటీగా చేయుదురు అంటున్నాడు. మేము అన్నాడు, నాకు అన్నాడు. అర్థమవుతుందా? చాలా మర్మం ఉన్నది ఇక్కడ. మేము అన్నప్పుడు గ్రూప్ ఆఫ్ పీపుల్, నేను అన్నప్పుడు సింగులర్ నౌన్. మేము దేవుడు అన్నప్పుడు ఎలోహీం అన్నప్పుడు తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు. తండ్రి కుమార పరిశుద్ధాత్మలకు ఎవరిని మీరు పోలిక చేస్తారు? ఎవరిని సాటి చేస్తారు? నేను అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రత్యక్షతలోకి వచ్చిన దేవుడు. మానవులకు ఎరుగని దైవము త్రిత్వము, మానవులు ఎరిగిన దైవము యేసుక్రీస్తు. త్రిత్వములో రెండవ వ్యక్తి అయిన వాక్యము శరీరధారిగా ఈ లోకానికి వచ్చి దేవుణ్ణి బయలుపరిచాడు. కనుక యేసుక్రీస్తుతో ఎవరిని పోటీగా పెడతారు? సమానం అని చెప్పి ఎవరిని పెడతారు? చాలామంది యేసుక్రీస్తు ప్రభువుతో చాలామందిని పోల్చారు, చాలామందిని పోల్చి పుస్తకాలు కూడా రాశారు. ఎవరు ఆయనకు పోటీ లేరు, ఆయనతో పోల్చడానికి సరిపోరు ఎవరు కూడా. ఆయన జీవితం మహావిశేషతలు కలిగినటువంటిది. అటువంటి విశేషతలు కలిగిన వాడు ఈ లోకంలో ఎవడు లేడు. కనుక త్రిత్వమునకు సమానముగా, త్రిత్వమునకు పోటీగా, త్రిత్వము యొక్క ప్రత్యక్షత అయిన యేసుక్రీస్తు ప్రభువుకు పోటీగా, సమానునిగా మీరు ఎవరిని చేస్తారు? కనుక దేవుడు అనగానే చాలామంది అనుకుంటున్నారు మనకు తెలిసింది దేవుడు అనుకుంటున్నారు, మనం సృష్టించుకున్నదే దేవుడు అనుకుంటున్నారు. మనల్ని సృష్టించిన వాడు దేవుడు అనేది ఎంతమందికి అర్థమైంది? మనల్ని సృష్టించడమే కాదు, మనలను రక్షించిన వాడు కూడా దేవుడు అయి ఉండాలి అనేది ఎంతమందికి అర్థమైంది? నరకాగ్ని నుండి తప్పించుకునే ఒక స్పష్టమైన మార్గాన్ని నీకు చూపించిన వాడు ఎవరు అసలు? యేసుక్రీస్తే. బైబిల్ గ్రంథం సాక్ష్యం ఇస్తుంది, యేసే, వేరొక మార్గం లేదు. పాపము నుండి విమోచించబడు మార్గం, ఏకైక మార్గం యేసుక్రీస్తే. ఈయన ద్వారా తప్ప ఏ నామమున కూడా పాపక్షమాపణ లేదు. మానవులు సొంతంగా చేసే ఎటువంటి కార్యాల వల్ల కూడాను మానవుడు తన పాపం నుండి తాను విడుదల పొందలేడు. ఇది వాస్తవం. పరిశుద్ధుని యొక్క రక్తం చిందించబడకపోతే పాపక్షమాపణ లేదు. దేవుడు దాన్ని అంగీకరించాలి. ఆ సన్నివేశం ఎక్కడ జరిగింది? సిలువ యందే. కాబట్టి ఆయనతో ఎవరిని సమానం చేయలేము. మానవుల పాపముల కొరకు శరీరధారి అయి వచ్చి పాపాన్ని భరించి పాపమునకు శిక్షణ వహించి మనుషులు నిరపరాధులుగా ప్రకటించేటువంటి కార్యక్రమం చేసిన వాడు ఎవరున్నారు? ఒక్క యేసుక్రీస్తు తప్ప ఎవడు లేడు. ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకపోయినా ఇదే సత్యం. అంగీకరించిన వారు రక్షించబడతారు, అంగీకరించని వారికి శిక్ష విధించబడుతుంది. ఆ శిక్ష నిత్య నరకాగ్ని. మనుషులు సంతోషపెట్టడానికి బోధించలేను నేను. దానికి సాగిలపడి నమస్కారం చేయటిగా సంచి నుండి బంగారం మెండుగా పోయేవారు, వెండి తూచువారు దేవతగా రూపొందించాలని కంసాలిని కూలికి పిలుస్తారు. దేవుని తయారు చేసుకునేవాడు కంసాలిని పిలిచి వెండితో బంగారంతో విగ్రహం చేయించుకుంటారు.
కూలి ఇచ్చి విగ్రహం చేయించుకుని తమ చేత్తోటి తాము బంగారాన్ని ఇచ్చి సృష్టించబడిన బంగారపు ముద్దనిచ్చి దాని నుంచి విగ్రహాన్ని చేయించి దానికి చేసిన వాడి కూలి ఇచ్చి ఇది మమ్మల్ని సృజించింది అని చెబుతారు. వారు భుజం మీద దాన్ని ఎక్కించుకుంటారు, దాన్ని మోసి తగిన చోట నిలవబెడతారు. ఆ చోట విడవకుండా అది అక్కడే నిలుస్తుంది. ఒకటి దానికి మొరపెట్టిన ఉత్తరం చెప్పదు, శ్రమ పోగొట్టి ఎవరిని రక్షింపదు. విగ్రహారాధన దేవుడు ఎంత ఖండిస్తున్నాడండి. బంగారంతో ఒక విగ్రహం చేసి భుజాల మీద మోసి ఒక ఉన్నత స్థలాన్ని పెట్టి అక్కడ మొరపెడుతూ ఉంటారు. ఆ మొరపెట్టినప్పుడు అది ఉత్తరం ఇయ్యదు. బంగారం విగ్రహం చేయించుకుంటే ఆ విగ్రహం ఏం జవాబు చెబుతుంది? చెప్పదు. అదే చెబుతున్నాడు, దీనిని జ్ఞాపకం చేసుకుని ధైర్యముగా ఉండండి. అక్రమము చేయువారలారా అంటే విగ్రహారాధన చేయువారలారా అని అర్థం. దీనిని ఆలోచించండి, చాలా పూర్వమున జరిగిన వాటిని జ్ఞాపకం చేసుకున్నాడు. నేనే దేవుడను, మరి ఏ దేవుడును లేడు. నేను దేవుడను, నన్ను పోలినవాడు ఎవ్వడునూ లేడు. నేను దేవుడను, మరి ఏ దేవుడునూ లేడు. నేను దేవుడను, నన్ను పోలిన వాడెవడు లేడు. రిమెంబర్ ద ఫార్మర్ థింగ్స్ ఆఫ్ ఓల్డ్, ఫర్ ఐ యామ్ గాడ్ అండ్ దెర్ ఈజ్ నో అదర్. ఐ యామ్ గాడ్ అండ్ దెర్ ఈజ్ నన్ లైక్ మీ. నన్ను పోలిన వాడు ఎవడు లేడు. సోదరుడా, సోదరి, బైబిల్ గ్రంథంలో దేవుడు చాలా తీవ్రంగా చెబుతున్నాడు, నేనే దేవుడును, వేరొక దేవుడు లేని లేడు. ఆ దేవుణ్ణి ఈ లోకానికి ప్రత్యక్షపరిచిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. న్యూ టెస్టిమెంట్, ఓల్డ్ టెస్టిమెంట్లో ఉన్నటువంటి దైవమును న్యూ టెస్టిమెంట్లో యేసుక్రీస్తుగా ప్రత్యక్షతలోనికి రావటం అపోస్తలులు ప్రత్యేకమైన ప్రత్యక్షతను పొంది వ్రాస్తూ వచ్చారు. పాత నిబంధనలో మర్మముగా ఉండి ప్రవచనములుగా ఉన్నవి ఆత్మ ద్వారా గ్రహించిన వారు వ్రాశారు. క్రొత్త నిబంధన దైవాత్మ శక్తితో రాశారు. దేవుని కుమారుడు దేవుని ప్రత్యక్షపరిచాడని రాయబడింది. కనుక నా ఆలోచన నిలుచుననియు నా చిత్తమంతయు నెరవేర్చుకున్నదిననియు చెప్పుకొనుచు ఆది నుండి నేనే కలుగబోవు వాటిని తెలియజేయుచున్నాను. పూర్వకాలం నుండి నేనే ఇంకా జరగని వాటిని తెలియజేస్తున్నాను. ప్రారంభం నుండి కూడాను భవిష్యత్తు చెబుతున్న వాడను నేను ఒక్కడే. బైబిల్ రిటర్న్ వర్డ్ ఆఫ్ గాడ్. దీనిలోని ప్రవచనాలు చరిత్రలో తీరాయి, నెరవేరుతూ ఉన్నాయి. కనుక ఇలాగున వ్రాయబడి నెరవేరినవి ఇంకెక్కడైనా గ్రంథం ఉన్నదా? ఎక్కడైనా మరొక గ్రంథంలో ఉన్నవి ఇన్ని వందల ప్రవచనాలు నెరవేరినవి కనిపిస్తున్నాయా? కనిపించవు. ఒక దైవ సేవకుడు ఉన్నారు, ఆయన ప్రవచనాలు నెరవేర్పు అని చెప్పి ఒక పుస్తకం రాశాడు. డేవిడ్ గారని, గూడపాటి డేవిడ్ గారని. ఆ పుస్తకం తీసుకుంటే కొన్ని వందల ప్రవచనాలు ఏ ఏ సమయాల్లో ఏ ఏ డేట్స్లో నెరవేరాయో రాశాడు. చదివాను నేను, చాలా ఆశ్చర్యం అనిపించింది. మనుషులు ఆధ్యాత్మిక నేత్రాలు తెరవబడితేనే తప్ప దేవుని కుమారుని క్రీస్తుని, యేసుక్రీస్తు ప్రభువును దైవముగా గుర్తెరగలేరు. ఇది పరిశుద్ధాత్మను ద్వారానే జరిగేటువంటి కార్యం. కనుక ఎవడు తన సొంతగా దేవుణ్ణి వివేచింపలేడు, తెలుసుకొనలేడు. తూర్పు నుండి క్రూర పక్షిని రప్పిస్తున్నాను, దూరదేశం నుండి నేను యోచించిన కార్యమును నెరవేర్చు అని పిలుస్తున్నాను. నేను చెప్పి ఉన్నాను, దాన్ని నెరవేరుస్తాను, ఉద్దేశించి ఉన్నాను, సఫలపరుస్తాను. కఠిన హృదయులై నీతికి దూరముగా ఉన్నవారులారా నా మాట ఆలకించండి. నా నీతిని దగ్గరకు రప్పించి ఉన్నాను, అది దూరమున లేదు. నా రక్షణ ఆలస్యము చేయలేదు. సియోనులో రక్షణ గుండా నియమించుచున్నాను. ఇశ్రాయేలునకు నా మహిమను అనుగ్రహించుచూ ఉన్నాను. రక్షకుడైన యేసు దగ్గరగా ఉన్నాడు అని చెబుతున్నాడు. 600 సంవత్సరాల క్రితం క్రీస్తు ఇంకా ఈ లోకానికి వస్తారనగా ఇదే యెషయా భక్తుడు ప్రవచనాలు ఇచ్చాడు. 7:14 యెషయా గ్రంథంలో కన్యక గర్భవతి కుమారునికి ఇమ్మానుయేలని పేరు పెడతారన్న. 9వ అధ్యాయం 6వ వచనంలో కుమారుడు అనుగ్రహించబడ్డాడు, శిశువు పుట్టాడని చెప్పి ప్రవచనం ఎత్తి చెప్పాడు. ఆయనే దేవుడు, బలవంతుడైన దేవుడు, నిత్యుడు తండ్రి, కుమారుడు ఆయనే, తండ్రి ఆయనే, ప్రత్యక్షతలోకి వస్తున్న దేవుడు ఆయనే అని కూడా చెప్పాడు. యెషయా చెబుతున్న ప్రవచనాలన్నీ కూడాను
మొదటి రాకడను గుర్చినవి నెరవేరాయి, రెండవ రాకడను గుర్చినవి నెరవేర్చబడవలసి ఉన్నవి ఖచ్చితంగా నెరవేరుతాయి. నా నీతిని దగ్గరికి రప్పించాను, అది దూరమున లేదు. అంటే యేసుక్రీస్తే దేవుని నీతి. కొరింథీ పత్రిక మొదటి 30 చెప్పాడు, యేసుక్రీస్తు దేవుని నీతియు విమోచన. దేవుని నీతి విమోచన కూడా యేసుక్రీస్తే. కనుక అది దూరమున లేదు అన్నప్పుడు ఆయన రాకడ, మొదటి రాకడ సమీపంగా ఉంది. యూదులు ఎదురు చూచారు మెస్సియా కొరకు, కానీ ఆయన అంగీకరించలేకపోయారు. ఆయన హేరోదు యొక్క ప్యాలెస్లో పడతాడు అనుకున్నారు. ఒక రాజుగా వస్తాడు, ఒక కింగ్గా వస్తాడు. ఎందుకంటే యూదులకు రాజుల చరిత్ర ఉంది కదా, అలా రాజుగా వచ్చేస్తాడు అనుకున్నారు. కనుక యేసుక్రీస్తు ప్రభువు యొక్క మొదటి ప్రత్యక్షతను గూర్చిన మర్మం ఉందే, ఆ మర్మము వారు గుర్తెరగలేకపోయారు. అందుకే వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యారు. కానీ మోషే చెప్పాడు, నా వంటి ఒక సేవకుణ్ణి మీలోని ఆయన పుట్టిస్తాడని చెప్పి మోషే ముందే చెప్పాడు. ప్రవక్తలు ముందే ప్రవచించారు, కానీ యూదులు తెలుసుకోలేకపోయారు. పెంతెకొస్తు పండుగ దినాన 3,000 మంది హృదయాలు తెరవబడ్డాయి. వాళ్ళు అంగీకరించారు యేసుక్రీస్తు దేవుడని. లేఖనాలు వాళ్ళకు తెలుసు, కానీ వారు కళ్ళు మూయబడ్డాయి. అవిశ్వాసము చేత వారి కనులు మందం చేయబడ్డాయి. పరిశుద్ధాత్ముడు దాన్ని తొలగించినప్పుడు వారు యేసుక్రీస్తు ప్రభును చూడగలిగారు. శిలువ మీద రక్షించబడిన దొంగ శిలువ మీద చూశాడు. శిలువ మీద చూసి మొరపెట్టుకున్నాడు, అయ్యా నువ్వు రాజ్యంతో వచ్చేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు. ఎప్పుడు వస్తాడు యేసయ్య రాజ్యంతో? యూదుల అవగాహన ఏమిటంటే యేసు రాజ్యాన్ని తెస్తాడు అని. ఆ రాజ్యం ఎప్పుడు తెస్తాడు? రెండో రాకడలో. మరి మొదటి రాజ్యంలో ఏమిటి? రక్షణ కలుగు చేయాలి. అన్యజనుల యొక్క రక్షణ సంపూర్ణం చేయాలి దేవుడు. దేవుడు యూదులకు మాత్రమే దేవుడా? లోకమంతటికి కూడా. ఆయన ప్రణాళికను ఆయన నెరవేర్చడానికి ఆయన రావాల్సి ఉన్నది. ఆయనను యూదులు తిరస్కరిస్తారు, అది ప్రణాళికలో ఆయనే చేశాడు. రోమాపత్రిక 2వ అధ్యాయంలో చాలా స్పష్టంగా రాశాడు, అందరినీ కరుణించాలని యూదుల యొక్క కళ్ళు మూసేశాడు, దేవుడే మూసాడని రాశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన రక్షణ ప్రణాళిక అర్థం చేసుకోవాలి. అన్యజనుల సంఖ్య సంపూర్ణమయ్యే వరకు కూడాను ఈ విధంగా జరుగుతుందన్నాడు. కనుక ఇశ్రాయేలునకు నా మహిమ అనుగ్రహిస్తున్నాను, సియోనులో రక్షణ ఉండ నియమిస్తున్నాను అన్నాడు. యెరూషలేములో ఉన్న మందిరం పేరు సియోను. ఆ సియోనులో ప్రభువు రానై ఉన్నాడు. ఆయన రెండవ రాకడలో ఆయన అక్కడ 1000 సంవత్సరాలు ఉంటాడు, ప్రపంచాన్ని పరిపాలిస్తాడు. ఇది క్రీస్తు పూర్వం 600 సంవత్సరాల క్రితమే యెషయా ప్రవచించాడు. రేపటి వాక్య ధ్యానంలో 47వ అధ్యాయం ప్రారంభించుకుందాం. ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకమునకు నరావతారిగా వచ్చిన దేవుని వాక్యము, ఆయనందు విశ్వాసం ఉంచిన వారు పాపక్షమాపణను ఉచితంగా పొంది నిత్యజీవాన్ని ఉచితంగా పొంది ఆయనతో సహా నిత్యము జీవిస్తారు. ఇది సువార్త. దీనిని నమ్మిన వాడు రక్షించబడతాడు. నేటి వాక్య ధ్యానానికి సహకారం ఇచ్చిన కుటుంబం మఠంగూడెం వాస్తవ్యులు చాగర్లమూడి జాన్సన్ స్వరూప గారుల వివాహ దినం సందర్భంగా అత్తమామలు బాలకోటేశ్వరరావు గారు, విజయలక్ష్మి గారు, తల్లిదండ్రులు మందలపు రాజారావు గారు, కన్యాకుమారి గారు సహకరిస్తున్నారు. జాన్సన్ స్వరూప గారులకు ప్రత్యేక శుభాకాంక్షలు. ఈ మాసం 30 దినాలు ఎపిసోడ్స్లో సహకారం ఇచ్చిన వారికి, ప్రత్యేక సహకారం ఇచ్చిన వారికి ధన్యవాదాలు. మే మాసం ఇంకా 2.5 గంటల్లో ప్రవేశిస్తాం. మే మాసంలో ప్రతిదినము ప్రభు యొక్క సహాయం అనుగ్రహించబడినట్లుగా ప్రార్థిద్దాం. ప్రార్థించండి, ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. వాక్యం విన్న బిడ్డలను దీవించండి. స్వరూప జాన్సన్ గారులను ఆశీర్వదించండి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైండును గాక. ఆమేన్.